ప్రజల యొక్క హక్కులను అవతలి గట్టబెట్టేందుకు జరుగుతున్నటువంటి ప్రయత్నాలని అలా తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నది. మీరు కంకణం కట్టుకొని ఉన్నారు అవతలికి దారాదత్తం చేయనికే, దానికి బీజేపీ వంత మారుతున్నది. ఇప్పుడు తెలంగాణ ప్రాజెక్టులకు నీటి లభ్యత లేదని, కేటాయింపులు లేవని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి నుంచి వ్యతిరేకంగా లేఖలు ఇస్తూ వస్తుంది, అభ్యంతరాలు చెప్తూ వస్తుంది కేంద్రానికి. తెలంగాణలో కడుతున్న ప్రాజెక్టులు కానీ, ఇదివరకు కట్టినవి కానీ, వరద జలాల మీద ఆధారపడి కృష్ణా బేసిన్లో కట్టిన ప్రాజెక్టులు కానీ నీటి లభ్యత లేదు, నీటి కేటాయింపు లేదు కాబట్టి ఇటువంటి ఈ ప్రాజెక్టులకు మీరు అనుమతి లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనేక లేఖలు రాసిండ్రు, అనేక సందర్భాల్లో రాసిండ్రు. మరి మీకో సూత్రం వర్తిస్తుంది ఆంధ్రప్రదేశ్కు, చంద్రబాబు నాయుడుకు, మాకో సూత్రం వర్తిస్తుందా? మరి అలా గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు కోసం ఏ అనుమతులు లేకుండా నీటి కేటాయింపులు ఉన్నాయా ఆ ప్రాజెక్టుకు? కేంద్రం అనుమతి ఇచ్చిందా? మరి ఇప్పుడు అర్జెంటుగా కేంద్రంతోన మీరు భాగస్వామి కాబట్టి ఎన్డీఏతో అర్జెంటుగా అనుమతులు తీసుకుంటే అన్ని అంతకుముందున్న నిబంధనలన్నీ తుంగలోకి దొక్కుతారా? కేంద్ర ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తుందా? ఒకరిదికే ఉంటుందా? తెలంగాణకు వర్తించవా నిధులు కానీ ఆ నియమాలు కానీ? మా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు హైడ్రాలజీ పర్మిషన్ తప్ప అన్ని రకాల అనుమతులు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఉన్నాయి. ఒక హైడ్రాలజీ పర్మిషన్ కోసమే మేము రిపీటెడ్గా వెయిట్ చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. అది ఎందుకు ముడిపడి ఉంది హైడ్రాలజీ ప్రాజెక్టు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు లేవని. మరి ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపులు లేవని మా డిపిఆర్ను వెనక్కి పంపించారు కదా, ముఖ్యమంత్రి ఏం పని చేస్తుండే? మరి పాలమూరు బిడ్డనే కదా, పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపులు చేసుకోవాలి కదా, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టమని అడగాలి కదా. అపెక్స్ కౌన్సిల్ సమావేశమే లేదు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం పెట్టమని చంద్రబాబు నాయుడు కోరడు, రేవంత్ రెడ్డి కోరడు, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి చొరవ తీసుకోడు. ఆ సమావేశంలో అజెండాలో లేదు, చర్చకు రాదు, అనుమతి లేదు, ఏం లేకుండా గోదావరి బనకచెర్ల లిఫ్టును 82,000 కోట్ల రూపాయలతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొదలుపెట్టి తెలంగాణకు సంబంధం లేకుండా అమాంతంగా నీళ్ళను అవతల నుంచి అవతలికి, కృష్ణా నుంచి మన పెన్నా బేసిన్ తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంటే మరి కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఆదుర్ద? చాలా అర్జెంటుగా వాళ్ళకి అనుమతి ఇవ్వాలని, నిధులు సమకూర్చాలని, వాళ్ళు అప్పులు తెచ్చుకోవడానికే ఎఫ్ఆర్బిఎంకు పరిమితికి మించి అప్పు తెచ్చుకోవడానికి అనుమతి ఇచ్చేటువంటి ఈ తహత ఇదంతా ఎందుకు? కేవలం రాజకీయ ప్రయోజనం కదా. చంద్రబాబు నాయుడు ఎన్డీఏతో అంటగాడుతున్నాడన్న ఏకైక కారణంతోనే మీరు ఈ దేశంలో ఉండేటువంటి చట్టాలను తుంగలో వెక్కుతున్నారు, నియమాలను తుంగలో వెక్కుతున్నారు, మీరు చెప్పేటువంటి విధానాలకు తిలోదకాలు ఇస్తున్నారు, తెలంగాణకు అవేవి వర్తించవని మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉండేటువంటి బీజేపీ ఎంపీలు నోరు తెరవరు. కాబట్టి ఎటువంటి సర్వే లేకుండా, ఎటువంటి నికర జలాల కేటాయింపు లేకుండా ఇవాళ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు కేంద్రం ముందు ఉండేటువంటి ప్రతిపాదనను కేంద్రం తక్షణం వెనక్కి పంపించాలి, తిరస్కరించి పంపించాలి. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకు ఏ రకమైన అనుమతులు ఇచ్చినా కూడా అది తెలంగాణకు గొడ్డలు పెట్టే, దాన్ని ఆపకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చాతగానితనము, దాంతోపాటు తెలంగాణ ప్రయోజనాలను శాశ్వతంగా పణంగా పెట్టినట్లే అవుతుంది.